సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగా ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మరో వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 142వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. మనం గడిచిన తరగతిలో 28వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్తున్నటువంటి జ్ఞాన ఫలాలను మనం చూస్తున్నాం. 28వ శ్లోకంలో సర్వత్ర సమదర్శనం, 29వ శ్లోకంలో అమృతత్వ ప్రాప్తి, 30వ శ్లోకంలో అకర్తృత్వం అన్నది మనం చూసాం. ఈరోజు ఆ తర్వాత ఏం ఫలాలు చెప్పబోతున్నాడు అన్నది మనం చూసే ప్రయత్నం చేద్దాం. యదా భూత పృథగ్భావం ఏకస్తమను పశ్యతి తత ఏవాచ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. 4వ ఫలం బ్రహ్మత్వం. ఇది చాలా లోతైన గంభీరమైనటువంటి శ్లోకం. వేదాంతాల్లో అనేక దశలు ఇందులో పొందుపరచబడ్డాయి. ఈ దశలను అర్థం చేసుకోవాలంటే ముందు దానికి ఒక ఉదాహరణను చూడాలి. వేదాంతంలో చెప్పే ఉదాహరణ ఆకాశం. ఆకాశాన్ని స్పేస్ అని అంటారు ఇంగ్లీష్లో. స్పేస్ అంటే ప్రదేశం అని అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఆకాశంగానే వ్యవహరిద్దాం. మామూలుగా మనం ఆకాశాన్ని అంతగా పట్టించుకోం. ఇప్పుడు దీని గురించి దశల వారీగా చూద్దాం. ఈ గదిలో అంటే ఈ గదిలో 4 గోడల మధ్యన ఆకాశం ఉంది. కేవలం ఆకాశమే ఉంటే మనం దాన్ని పట్టించుకోకుండా ఈ గదిలో ఏమీ లేదు అనేస్తాం. ఆకాశం అంటే ఏమీ లేకపోవడం కాదు, అది ఒక సూక్ష్మ అంశం. అందువల్ల గదిలో ఆకాశం ఉంది. రెండవది, ఆకాశం ఈ గదిలోనే కాదు అన్ని గదుల్లోనూ ఉన్నది. మూడవది, ఆకాశం అన్ని గదుల్లో ఉన్నా అనేక ఆకారాల్లో ఉన్నా కూడా ఆకాశం ఏకం. గదులు అనేకం, ఆకాశం మాత్రం ఏకం. నాలుగవది, ఆకాశం గదుల్లోనే కాదు గదులు బయట కూడా ఉన్నది. ఐదవది, ఆకాశం గది లోపల గది బయట ఉండడం కాదు, నిజానికి ఆకాశంలోనే అన్ని గదులు ఉన్నాయి. గదిలో ఆకాశం ఉంది అనే దశ నుంచి ఆకాశంలోనే అన్ని గదులు ఉన్నాయనే దశకు రావాలి. ఆకాశంలో గదులు ఉన్నాయి అని అనకూడదు, ఆకాశాలలో గదులు ఉన్నాయి అని అనకూడదు. ఉన్నది ఒకటే ఆకాశం. ఉదాహరణకు ముందు కొన్ని ఎకరాల ఖాళీ స్థలాన్ని చూసాం. కొన్ని సంవత్సరాలు అయ్యాక అందులో పెద్ద భవంతులు వస్తాయి. ఆ భవంతుల్లో మనం ఒక ఇల్లు కొనుక్కున్నాం అని అనుకుందాం. ఖాళీ స్థలం నుంచి చూసుకుంటూ వస్తే ఆ ఖాళీ స్థలంలో భవంతులు వచ్చాయి. భవంతి బయట లోపల కూడా ఆకాశం ఉన్నది. భవంతుల్లోని ఇళ్ళ బయట ఇళ్లల్లోని గదుల్లో కూడా ఆకాశం ఉంది. అదంతా ఒకటే ఆకాశం. అంటే ఆ ఆకాశమే ఈ భవంతులకు, ఇళ్లకు, గదులకు స్థితి కారణం, అంటే వాటికి ఆధారం. ఆకాశం స్థితి కారణమే కాదు, సృష్టి కారణం కూడా. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, ఆగ్నేరాపః, అద్య పృథివీ, పృథివ్యా ఓషధయః అంటూ తైత్తిరీయంలో వస్తుంది.
ఆకాశం నుంచే వాయువు వచ్చింది, వాయువు నుంచి అగ్ని వచ్చింది, అగ్ని నుంచి నీరు వచ్చింది, నీటి నుంచి పృథ్వీ వచ్చింది, పృథ్వీ నుంచి చెట్లు వచ్చాయి అని ఆ తైత్తిరీయ ఉపనిషత్తులో వస్తుంది. ఏదైతే సృష్టికి కారణమైందో అదే లయ కారణం కూడా అవుతుంది. ఆ విధంగా ఆకాశం సృష్టి స్థితి లయ కారణం అవుతుంది. ఆ విధంగా ఈ గదిలో ఆకాశం ఉంది అని మొదలుపెట్టి అసలు ఆకాశంలోనే అన్ని గదులు ఉన్నాయని చెప్పి అందువల్ల ఆకాశమే అన్నింటికీ సృష్టి స్థితి లయ కారణము అని ముగించాం. ఇప్పుడు ఇదే సూత్రాన్ని చైతన్యానికి అన్వయిద్దాం. ఆకాశం బదులు చైతన్యం, గదికి బదులు శరీరం అన్న పదాలు వాడి ఒక్కొక్క దశను అన్వయించుకుంటూ రావాలి. మొదటిది, ఈ శరీరంలో చైతన్యం ఉంది. చైతన్యం ఈ శరీరంలోనే కాదు అన్ని శరీరాల్లోనూ ఉంది. చైతన్యం అనేక శరీరాల్లో అనేక ప్రాణుల్లో ఉన్నా కూడా చైతన్యం ఏకం. శరీరాలు అనేకం, చైతన్యం ఏకం. చైతన్యం శరీరాల్లోనే కాదు శరీరాల బయట కూడా ఉన్నది. చైతన్యం శరీరం బయట లోపల ఉండడం కాదు, నిజానికి చైతన్యంలోనే అన్ని శరీరాలు ఉన్నాయి. అంటే చైతన్యమే అన్ని శరీరాలకు స్థితి కారణం. చైతన్యం స్థితి కారణమే కాదు సృష్టి కారణం కూడా. ఏదైతే సృష్టి స్థితి కారణమో అది లయ కారణం కూడా అవుతుంది. ఆ విధంగా చైతన్యం సృష్టి స్థితి లయ కారణం. ఆ విధంగా ఈ శరీరంలో చైతన్యం ఉంది అని మొదలుపెట్టి అసలు చైతన్యంలోనే అన్ని శరీరాలు ఉన్నాయని చెప్పి అందువల్ల చైతన్యమే అన్నింటికీ సృష్టి స్థితి లయకు కారణమని ముగించాం. కాకపోతే ఇక్కడ ఇంకొక దశ ముందుకు వెళ్తాం. అది ఆకాశంలో విషయంలో చెప్పలేం, చైతన్యానికే చెప్తాం. ఆ చైతన్యాన్ని నేనే. ఈ దశలు అన్నీ కూడా అర్థమైతే అహం బ్రహ్మాస్మి అని స్పష్టంగా చెప్పగలుగుతారు. దీన్ని బ్రహ్మత్వ ప్రాప్తి అని అంటారు. నేను బ్రహ్మను, నేను జగత్ కారణాన్ని, నేనే జగత్తుకు అధిష్టానాన్ని అని అర్థం చేసుకుంటాడు జ్ఞాని. నేనే జగత్ కారణము బ్రహ్మ అని అర్థం చేసుకోవడానికి శాస్త్రం ఇచ్చేటువంటి ఇంకొక ఉదాహరణ స్వప్న ప్రపంచం. స్వప్న ప్రపంచంలో నేను ఉన్నంత వరకు నాకు స్వప్నం ఒక స్వప్నం అని తెలియదు. అది నిజమే అనుకుంటాను. నేను స్వప్న శరీరంతో స్వప్న ప్రపంచంలో మమేకం అవుతాను. అక్కడ చూసే కాలం ప్రదేశం వేరుగా ఉంటాయి. అక్కడ నేను చూసే వస్తువులు నాకు రాగద్వేషాలను కూడా కలగజేస్తాయి. అందువల్ల కొన్ని వస్తువులను చూసి నేను పారిపోతాను, కొన్ని వస్తువుల వైపుకి పరుగు తీస్తాను. వస్తువు వైపుకు వెళితే దాన్ని ప్రవృత్తి అంటారు, వస్తువు నుంచి పారిపోతే దాన్ని నివృత్తి అంటారు. ఆ విధంగా నేను నా స్వప్న ప్రపంచంలో ఒక చిన్న జీవిగా అల్లాడిపోతాను. కానీ ఆ స్వప్న ప్రపంచం నుంచి నేను లేచిన మరుక్షణం ఆ స్వప్న ప్రపంచం మటుమాయమవుతుంది. అంతేకాదు, నేను కనుగొనే గొప్ప సత్యం ఏమిటి అంటే నేను భావించినట్టుగా ఆ స్వప్న ప్రపంచంలో అల్లాడిపోతున్న ఒక చిన్న జీవిని కాను నేను. మొత్తం ఆ ప్రపంచానికే సృష్టికర్తను నేను. అందులోని కాలం ప్రదేశం, అందులో నేను చూసినటువంటి కొండలు, నదులు, వస్తువులు, చివరికి నా ప్రవృత్తి, నా నివృత్తి అన్నీ కూడా నేను సృష్టించినవే. అన్నీ నాలో ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే నా చిత్తంలో వాసనల రూపంలో నిక్షిప్తమై ఉన్నాయి. వాటి నుంచి తీసుకుని నా మనస్సు వాసనామయమైన ప్రపంచాన్ని సృష్టించింది. అది సృష్టించాక నేనే అందులోకి ప్రవేశించాను. నా నిద్రాశక్తికి 2 శక్తులు ఉంటాయి, విక్షేప శక్తి, ఆవరణ శక్తి. నా విక్షేప శక్తి వల్ల నేను ప్రపంచాన్ని సృష్టిస్తాను, అందులోకి అడుగు పెడతాను. కానీ నా ఆవరణ శక్తి వల్ల నేనే అందులోకి అడుగు పెట్టానని మర్చిపోతాను. ఇది అందులో అవస్థ పడుతున్నటువంటి పరిమితి ఉన్న జీవిని అని అనుకుంటాను. స్వప్నంలో ఉన్నంత వరకు అదే నా పరిస్థితి. స్వప్నం నుంచి లేచాక మొత్తం పరిస్థితి తారుమారవుతుంది. సృష్టింపబడ్డ నేను సృష్టికర్తనవుతాను. సృష్టింపబడ్డ జీవిని సృష్టికర్తగా ఎలా మారాను? దానికేం శ్రమ పడాల్సిన అవసరం లేదు. నిద్ర నుంచి లేస్తే చాలు. నిద్ర నుంచి లేచిన మరుక్షణం స్వప్న పురుషుడనైన నేను
జాగ్రత్త పురుషుణ్ణి అవుతాను. అంటే స్వప్న శరీరాన్ని వదులుకుని జాగ్రత్త శరీరాన్ని ధరిస్తాను. అందువల్ల ఇలా మారటం అసాధ్యమేం కాదు. ఎలా మారటం? స్వప్నంలో బాధపడే జీవి నుంచి స్వప్నం యొక్క సృష్టికర్తగా మారడం. నేను స్వప్నం యొక్క సృష్టికర్తనే కాదు, స్థితికర్త, లయకర్తను కూడా. నేను నిద్రలేస్తే స్వప్నంలోని కాలం, సమయం, వస్తువులు, అనుభవాలు అన్నీ నాలో లయమైపోతాయి, నా మనస్సులోకి వెళ్ళిపోతాయి. అంటే ముందేమన్నాం? నేను స్వప్నంలో ఉన్నాను, స్వప్నకాలంలో స్వప్న దేశంలో ఉండి స్వప్న వస్తువులతో వ్యవహారం నడుపుతున్నాను. కానీ ఇప్పుడేమంటున్నాను? స్వప్నం నుంచి లేస్తే స్వప్నం, స్వప్నకాలం, దేశం, వస్తువులు అన్నీ నా నుంచే వచ్చాయి అని అంటున్నాం. అంటే నేనే స్వప్నం యొక్క సృష్టి, స్థితి, లయ కారణం అని అంటున్నాం. స్వప్న ప్రపంచంలోని కార్యం కాదు నేను, స్వప్న ప్రపంచానికే, కార్యానికి నేను కారణాన్ని. ఇంతవరకు బాగానే ఉంది. ఈ జాగ్రత్త ప్రపంచం కూడా ఇంకొక స్వప్న ప్రపంచమే. స్వప్న ప్రపంచం నుంచి లేస్తే నువ్వు సృష్టింపబడ్డ జీవి కావు, ఆ జీవి యొక్క సృష్టికర్త అని ఎలా తెలుసుకుంటావో, అలాగే ఈ జాగ్రత్త ప్రపంచం నుంచి నువ్వు లేస్తే నువ్వు సృష్టింపబడ్డ జీవివి కాదు, ఆ జీవి యొక్క సృష్టికర్తవు అని తెలుసుకుంటావు అని అంటుంది వేదాంతం. స్వప్న ప్రపంచం అంటే స్వప్నం 1, దాని నుంచి లేస్తే జాగ్రత్త పురుషుడవుతాడు. ఇప్పుడు వేదాంతం ప్రకారం జాగ్రత్త ప్రపంచం అన్నది స్వప్నం 2, దాని నుంచి లేస్తే శుద్ధ చైతన్యం అవుతాడు. స్వప్న ప్రపంచం నుంచి లేస్తే జాగ్రత్త పురుషుడైతే, జాగ్రత్త ప్రపంచం నుంచి లేస్తే ఆత్మలో నెలకొని ఉంటాడు. జాగ్రత్త ప్రపంచం నుంచి లేస్తే అంటే అక్షరాలా నిద్రలేవడం అని కాదు, ఆత్మ అజ్ఞానం తొలగి తాను ప్రకృతి కాదు పురుషుడిని అని తెలుసుకోవడం. ఎప్పుడైతే తనే పురుషుడని తెలుసుకుంటాడో ఈ ప్రపంచం, కాలం, ప్రదేశం, వస్తువులు, ఈ శరీరం అన్నీ కూడా తన నుంచే వచ్చాయి అని తెలుసుకుంటాడు. స్వప్న ప్రపంచంలో వ్యవహారం నడపడానికి స్వప్న శరీరాన్ని ధరించినట్టుగా జాగ్రత్త ప్రపంచంలో వ్యవహారం నడపడానికి ఈ జాగ్రత్త శరీరాన్ని ధరిస్తాడు. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాంతి తద్బ్రహ్మద్వయమస్మ్యహం అని కైవల్యోపనిషత్ అంటుంది. జ్ఞానం పొందినటువంటి జ్ఞాని నా నుంచే సృష్టి వచ్చింది, నేనే జగత్కారకుణ్ణి, నాలోనే జగత్ లయమవుతుంది అని ప్రకటిస్తాడు. మనమే స్వప్న ప్రపంచ సృష్టి స్థితి లయకారకులమని మనకు తెలుసు. అదేవిధంగా జ్ఞానే తన ఈ జాగ్రత్త ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయకారకుడను అని చెప్తాడు. కాకపోతే ఆ నేను ఎవరు అనేది మర్చిపోకూడదు. నేను అంటే ఆత్మ లేదా ఈ సందర్భంలో పురుషుడు. ఈ జ్ఞానం పొందితే మనం ఉన్నత స్థాయిని అర్థం చేసుకోగలుగుతాం. ఏమిటది? నేను కార్యం కాదు, నేను కారణం, నేను జీవిని కాదు, నేను సృష్టికర్తను అనే జ్ఞానం. అది పొందితే అహం బ్రహ్మాస్మి అని నిశ్చయంగా చెప్పగలుగుతాం. ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి శ్లోకాలండి. ఎందుకంటే ఇవి ఉపనిషత్తుల యొక్క సారాన్ని బోధిస్తున్నాయి. ఇప్పుడు ఈ శ్లోకంలోకి అడుగు పెడదాం. భూత పృథగ్భావం ఏకస్తమనుపశ్యతి. అనుపశ్యతి అంటే గురు శాస్త్ర ఉపదేశం ద్వారా సత్యం తెలుసుకుంటాడు. నిద్ర నుంచి ఒకసారి ఎవరో లేపినట్టుగా జాగ్రత్త ప్రపంచం నుంచి గురువు శాస్త్ర ఉపదేశం ద్వారా సత్యానికి లేపుతాడు. ఏమిటా సత్యం? భూత పృథగ్ భావం. భూత అంటే అనేక వస్తువులు, ప్రాణులు. భావ అంటే ఉనికి. అంటే అనేక వస్తువుల, ప్రాణుల ఉనికి ఉందని తెలుసుకుంటాడు. ఎవరిలో? ఏకస్థం, ఒకే ఆత్మలో. ఆ ఆత్మ అతనే అని కూడా తెలుసుకుంటాడు. ఈ విభిన్న వస్తువులు, ప్రాణులు అద్వైత ఆత్మ అయిన నాలో నెలకొని ఉన్నాయి అంటే దాని అర్థం నేను స్థితి కారణాన్ని. తత ఏవచ విస్తారం. విస్తారం అంటే సృష్టి కారణం. దేని సృష్టి? విభిన్న వస్తువుల, ప్రాణుల యొక్క సృష్టి. దేని నుంచి వచ్చాయి ఇవన్నీ? తత ఏవా, అదే ఆత్మ నుంచి వచ్చాయి. అంటే నేను స్థితి కారణం, నేనే సృష్టి కారణం కూడా.
స్వప్న ప్రపంచం నా నుంచే వచ్చి నాలోనే స్థితి పొందుతుంది. కానీ విచారకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, నా నుంచే వచ్చిన స్వప్నం పీడకలగా మారి నన్నే భయపెడుతూ ఉంటుంది. నా సృష్టి నాకు భయహేతువు అవుతోంది. ఒక్కోసారి మన పిల్లలే మనకు సమస్యలే కూర్చుంటారు. అలాగా ఈ స్వప్న ప్రపంచం, జాగ్రత్త ప్రపంచం నన్ను ఒక్కొక్కసారి భయపెడతాయి. ఏకస్థం అంటే స్థితి కారణం, విస్తారం అంటే సృష్టి కారణం, ఇక మిగిలిందేమిటి? లయ కారణం. దాన్ని మనం కలుపుకోవాలి. ఇది యదా అనుపశ్యతి. ఈ వాక్యాన్ని నేనేదో నోటి మాటగా కాకుండా హృదయ లోతుల్లోంచి చెప్పగలిగితే అప్పుడు అహం బ్రహ్మాస్మి అనే నిస్సంశయ జ్ఞానం పొందుతాను. తదా అప్పుడు మాత్రమే బ్రహ్మ సంపద్యతే, జ్ఞాని బ్రహ్మను పొందుతాడు. ఎలాగైతే పురుషుడు నిద్రలేస్తే తన ఉన్నత స్థాయి అయినటువంటి జాగ్రత్త పురుషుడు అవుతాడో, అలాగే జ్ఞాని జాగ్రత్త ప్రపంచం నుంచి లేస్తే అంటే జ్ఞానం పొందితే తన ఉన్నత స్థాయి అయినటువంటి ఆత్మ అవుతాడు. అదృశ్యే అనాత్మే అనిరుక్తే అనిలయే అభయం ప్రతిష్ఠితం విదంతి. స్వప్నంలో ఉన్నంతసేపు స్వప్నం భయపెడుతుంది. దాని నుంచి లేస్తే భయం మటుమాయమవుతుంది. అలాగే జాగ్రత్త ప్రపంచం నుంచి ఆత్మస్థాయికి లేస్తే సంసార భయం మటుమాయమవుతుంది. ఆ విధంగా 4వ ఫలం బ్రహ్మత్వం. అనాదిత్వాన్నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఇక 5వ ఫలం అభోక్తృత్వం. ఆత్మజ్ఞానం పొందడాన్ని స్వప్నం నుంచి లేవటంతో పోల్చారు. అలాగే ఆత్మజ్ఞానం పొందడానికి స్వప్నం నుంచి లేవడానికి మధ్య అనేక పోలికలు ఉన్నా వాటి మధ్య కొన్ని భేదాలు కూడా ఉన్నాయి. అవి మనం మర్చిపోకూడదు. ఈ విషయం ప్రతి ఉదాహరణకు వర్తిస్తుంది. ఉదాహరణకు అసలు విషయానికి మధ్య అనేక పోలికలు ఉంటాయి, కానీ కొన్ని భేదాలు కూడా ఉంటాయి. అసలు ఏ భేదాలు లేకపోతే అది ఉదాహరణ అవ్వదు, అది అసలు విషయమే అవుతుంది. ఇక్కడ జ్ఞానానికి జాగ్రత్త ప్రపంచానికి మధ్య ముఖ్య భేదం ఒకటి ఉన్నది. నేను స్వప్నం నుంచి లేస్తే స్వప్నం కరిగిపోతుంది, అంటే నా కంటి ముందు నుంచి అది మాయమవుతుంది. కానీ నేను పారమార్థిక స్థాయికి ఎదిగాక కూడా నా కంటి ముందు ఈ వ్యవహారిక ప్రపంచం ఏమీ మాయమవదు. ఉదాహరణ, ఆకాశం నీలంగా ఉండదు అని తెలిసినా కూడా ఆకాశం నీలంగానే ఉంటుంది. సూర్యోదయం సూర్యాస్తమాలు లేవు అని తెలిసాక కూడా వాటి ప్రకారం పనులు చేస్తూనే ఉంటాం. అందువల్ల 2 రకాల మిథ్యలు ఉన్నాయి. ఒకటి, మనం జ్ఞానం పొందగానే మన కళ్ళ ముందు నుంచి మాయమవుతుంది. రెండవది, జ్ఞానం పొందాక కూడా మనం ఎదుటే ఉంటుంది. ప్రపంచం మిథ్య అని తెలిసాక కూడా ఇంద్రియాలు వాటి పని అవి చేసుకుపోతూనే ఉంటాయి కదా. కాకపోతే మనం అర్థం చేసుకోవడంలో మార్పు వస్తుంది. జ్ఞాని జీవుడు వ్యవహారిక జగత్తు కూడా మిథ్యే అని తెలుసుకుంటాడు. స్వప్న పురుషుణ్ణి ప్రాతిభాసిక జీవుడని, జాగ్రత్త పురుషుణ్ణి వ్యవహారిక జీవుడు అని అంటారు. వారి మధ్య కొన్ని భేదాలను చూద్దాం. ప్రాతిభాసిక జీవుడు, వ్యవహారిక జీవుడు. మొదట అతను ప్రతిబింబ చైతన్యం 1, ఇతను ప్రతిబింబ చైతన్యం 2. ఇతను స్వప్నం 1లో ఉంటాడు, ఇతను స్వప్నం 2లో ఉంటాడు. ఇతను లేస్తే వ్యావహారిక జీవుడవుతాడు, ఇతను లేస్తే పారమార్థిక జీవుడవుతాడు. ఇతను ప్రపంచం సత్యం అని అనుకుంటాడు, ఇతను ప్రపంచం మిథ్యా అని తెలుసుకుంటాడు. ఇతను నిద్రలేస్తే చాలు, కానీ వ్యవహారికంలో ఇతను జ్ఞానం పొందాలి. ఇతను నిద్రలేస్తే స్వప్న ప్రపంచం మాయమవుతుంది, కానీ ఇక్కడ వ్యవహారిక పురుషుల్లో ఇతను జ్ఞానం పొందాక కూడా జాగ్రత్త ప్రపంచం కళ్ళ ముందే ఉంటుంది, అనుభవం కొనసాగుతూనే ఉంటుంది. జ్ఞానికి
తను సృష్టి కారణం అని, ఈ ప్రపంచం తన నుంచే వచ్చింది అని తెలుసు. కానీ ప్రపంచం కళ్ళ ముందు నుంచి మాయమవదని చూసాం. అంటే అతని దృక్పథంలో మార్పు వస్తుంది. దీన్ని జీవన్ముక్తి అని అంటారు. కళలో ఉన్నటువంటి వ్యక్తి అది కళ అని తెలిసిందనుకోండి, నిజంగా అలా జరగదు, కానీ ఒక విషయం అర్థం అవడానికి అలాగా ఊహించుకోండి. అలా కళలో ఉండగానే అది కళ అని తెలిస్తే ఏమవుతుంది? అప్పుడు ఆ వ్యక్తి ఆ కళకు చెలించకుండా దాన్ని తన మహిమగా ఆనందిస్తాడు. ఎందుకంటే ఆ కళ యొక్క ఉనికికి తనే కారణమని తెలుసుకుంటాడు కాబట్టి. అదేవిధంగా జ్ఞాని ఇదే జాగ్రత్త ప్రపంచంలో కొనసాగుతాడు, ఇదే శరీరంతో వ్యవహారాలు నడుపుతాడు. కానీ ఈ శరీరం మిథ్యా అని తెలిసి అందులో కలిగే సుఖదుఖాలు తనకు అంటవు, అందులో కలిగే లాభ నష్టాలు తనకు చెందవు అని తెలుసుకుంటాడు. ఎందుకంటే అతను జాగ్రత్త ప్రపంచానికి చెందడు కాబట్టి. అయం పరమాత్మ అవ్యయ, నేను ఆత్మను, నేను అవ్యయమైన వాణ్ణి. అవ్యయం అంటే మార్పు లేనిది, నిర్వికారం. ఎలాగైతే జగత్పురుషుడు స్వప్నంలో వాన కురిస్తే తడవడో, స్వప్నంలో అగ్నిజ్వాలలలో దహింపబడడో, స్వప్నంలో పులి పంజా దెబ్బ తినడో, అలాగే పరమాత్మ మార్పుకు లోనవడు. అటువంటి పరమాత్మనైనటువంటి నేను జాగ్రత్త ప్రపంచంలో కష్ట నష్టాలకు చెలించను. ఎందుకు? అనాదిత్వాత్, నాకు ఆది లేదు, అంటే జన్మ లేదు. జన్మరహితత్వాత్, జన్మ ఉంటే అది షడ్వికారాల్లో ఒకటవుతుంది. అస్తి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి. అందులో జాయతే అంటే పుట్టుక, పుట్టుక లేకపోతే పుట్టుకతో ఉన్న మిగిలిన వికారాలు ఏవి ఉండవు. ఇంతకుముందే మనం చూసాం, ఆత్మ అవ్యయం అంటే నిర్వికారం అని. నిర్గుణత్వాత్ అంటే ఆత్మకు గుణాలు లేవు, ఆత్మ అవ్యయం కాబట్టి గుణాలు కూడా లేవు. మార్పులు రెండు రకాలుగా ఉంటాయి. పాలను తోడు పెడితే అది పెరుగు అవుతుంది, అంటే అక్కడ పాలు ఇంకా పాలుగా ఉండవు, పరిణామం చెందుతుంది. దీన్నే పదార్థ పరిణామం అని అంటారు. బంగారం నుంచి ఆభరణాలు చేయించుకుంటే బంగారం ఏమీ అవదు, ఆభరణాలలో బంగారమే ఉంటుంది. అలా బంగారం మాయమైపోతే ఎవరు ఆభరణాలు చేయించుకోరు. అంటే ఇక్కడ పదార్థం మారలేదు, ఆకారం మాత్రమే మారింది. ముద్ద బంగారం ఆభరణంగా రూపుదిద్దుకుంది. ఈ విధంగా మార్పులు రెండు రకాలు, పదార్థ మార్పు, గుణాల మార్పు. కానీ ఆత్మకు పుట్టుక లేదు కాబట్టి పదార్థ మార్పు లేదు, గుణాలు లేవు కాబట్టి గుణాల మార్పు కూడా లేదు. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ అవ్యయ శరీరస్థ, ఈ ఆత్మ శరీరంలోనే నెలకొని ఉన్నది. నేను ఆత్మను, శరీరాన్ని కానని తెలుసుకున్నాక కూడా నేను శరీరంతోనే ఉంటాను. కాకపోతే ఇప్పుడు వచ్చిన మళ్ళా మార్పు ఎలా ఏమిటి? న కరోతి న లిప్యతే, ఆత్మకర్త అభోక్త. న కరోతి అంటే కర్మలు చెయ్యదు, న లిప్యతే అంటే కర్మఫలాలు అంటవు. శరీరం కర్మలు చేస్తుంది, ఫలితాన్ని పొందుతుంది. మనస్సు కర్మలు చేస్తుంది, ఫలితాన్ని పొందుతుంది. కానీ ఆత్మ కర్మ చెయ్యదు, కర్మఫలాన్ని కూడా పొందదు. జ్ఞాని పొందే ఇంకొక ఫలం అభోక్తృత్వం. ఇంతకుముందు అకృతత్వం చూసాం, జ్ఞానికి కర్మలు అంటవను చూసాం. ఇప్పుడు దానికి కర్మ ఫలాలు కూడా అంటవు అని కలుపుకోవాలి. అంటే జ్ఞానికి కర్తృత్వ భోక్తృత్వాలు ఏవీ లేవు. సంసారానికి అనేక నిర్వచనాలు ఉన్నాయి. అందులో ఒకటి సంసారం అంటే కర్తృత్వ భోక్తృత్వాలు, నేను చేస్తున్నాను అనే భావన, నాకే ఎందుకు వచ్చింది అనే బెంగ. ఈ రెండే మనిషిలో సంసారంలో పడేస్తాయి. జ్ఞానికి కర్తృత్వ భోక్తృత్వాలు లేవు కాబట్టి నేను చేస్తున్నాను అని అనుకోడు, నాకే ఎందుకు వచ్చింది అని కూడా బాధపడ్డు. ఆ విధంగా ఐదవ ఫలం అభోక్తృత్వం. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే
సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే. ముందు శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఆత్మ అన్నింటిలోనూ ఉంది కానీ ఆత్మకు ఏది అంటదు అని అన్నాడు. అంతర్యామి అంటే ఆత్మ అన్ని జీవుల్లో అన్ని వస్తువుల్లో అంతటా ఉన్నది. అసంగం అంటే వాటి లక్షణాలు ఆత్మకు అంటవు. శరీరానికి షడ్వికారాలు ఉన్నాయి కానీ ఆత్మకు నిర్వికారం అని చూసాం. అలాగే మనస్సుకు రాగద్వేషాలు ఉన్నాయి కానీ ఆత్మకు భావాలు అంటవు అని చూసాం. దీనికి గొప్ప ఉదాహరణ సినిమా తెర. సినిమాలో లక్క గృహం తగలబడిపోతున్నా తెర కొంచెం కూడా కాలదు. సినిమాలో టైటానిక్ ఓడని నీళ్లు వచ్చి ఓడను ముంచేసినా తెర కొంచెం కూడా తడవదు. అంటే తెర సినిమా అంతటా అంతర్యామిగా ఉంది కానీ సినిమాకు భిన్నంగా అసంగంగా ఉంది. ఆత్మ అంతటా ఉండి అసంగంగా ఉంది అనే భావనను అర్థం చేసుకోవడానికి కృష్ణ పరమాత్మ ఇక్కడ 2 ఉదాహరణలు ఇస్తున్నాడు. అవి ఆకాశం, సూర్యప్రకాశం. ఈ 2 ఉపనిషత్తుల్లో మనం తరచూ చూస్తూ ఉంటాం. ఉపనిషత్తుల్లోని భావాన్నే ఇక్కడ తీసుకువస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కృష్ణ పరమాత్మ ఏది కూడా తన సొంతంగా చెప్పడం లేదు, ఉపనిషత్తుల యొక్క సారాన్నే బోధిస్తున్నాడు అన్నది మనం మన మనసులో దృఢపరుచుకోవాలి. ఆకాశం ఉదాహరణలో ఆత్మను ఇంతకుముందు కూడా మనం అర్థం చేసుకున్నాం. అక్కడ ఆకాశం అంటే ప్రదేశం అంటే స్పేస్ అని చూసాం. ఆకాశం అంటే శూన్యం అని అనుకోకూడదు. పంచభూతాలన్నింటిలోకి సూక్ష్మాతి సూక్ష్మమైనది ఆకాశం. ఆత్మకు ఆకాశానికి మధ్య ఉన్న పోలికలు ఏమిటి అంటే, ఒకటి ఏకత్వం, ఆత్మ ఏకః ఆకాశమపి ఏకః. ఆత్మ ఒకటే ఉంది, ఆకాశం కూడా ఒకటే ఉంది. రెండవది సర్వవ్యాపకత్వం, ఆత్మ సర్వవ్యాపకం, ఆకాశం కూడా సర్వవ్యాపకం. మూడవది అచలత్వం, ఆత్మ సర్వవ్యాపకం కాబట్టి దానికి కదలిక లేదు. శరీరం వెళ్తుంది కానీ ఆత్మ ఎక్కడికి వెళ్ళదు. ఆకాశం కూడా సర్వవ్యాపకం కాబట్టి దానికి కూడా కదలిక లేదు. నాలుగవది నిర్వికారత్వం, ఆత్మ ఆకారం మారదు, వయసు పెరగదు, ఆకాశం కూడా మారదు. ఆకాశంలో ఉన్న వస్తువులు మారుతాయి కానీ ఆకాశం మారదు. ఐదవది అఖండత్వం, ఖండం అంటే భాగాలు, ఆత్మకు భాగాలు లేవు, ఆకాశానికి కూడా భాగాలు లేవు. అసంగత్వం, ఆత్మ అన్నింటిలోనూ ఉన్నా అసంగం, అలాగే ఆకాశం అంతటా ఉన్నా కూడా అది కూడా అసంగం. ఆకాశంలో ఉన్న వస్తువుల మలినాలు ఆకాశానికి అంటవు. ఆకాశానికి సుగంధము లేదు, దుర్గంధము లేదు. కృష్ణ పరమాత్మ ముఖ్యంగా ఈ లక్షణాల గురించి చెప్పబోతున్నాడు. తర్వాత సర్వాధారత్వం, ఆత్మ అన్నింటికీ ఆధారం, ఆత్మ అధిష్టానం. అలాగే ఆకాశం కూడా అన్నింటికీ ఆధారం. విశ్వాధారం గగన సదృశం అని విష్ణు సహస్రనామంలో ఆత్మ విశ్వానికి ఆధారం అని మొదటి పదం చెప్తే అది ఆకాశంతో సమానం అని రెండవ పదం చెప్తుంది. ఆ తర్వాత సూక్ష్మత్వం, ఆత్మ అణువు కన్నా సూక్ష్మమైనది, ఆకాశం సూక్ష్మాతి సూక్ష్మం. పంచ జ్ఞానేంద్రియాలలో శబ్దానికి మాత్రమే అందుతుంది ఆకాశం. పంచభూతాలన్నింటిలోకి సూక్ష్మం, దానికన్నా సూక్ష్మమైనది ఆత్మ. అందువల్ల ఆత్మ పంచ జ్ఞానేంద్రియాలకు అందదు. ఇన్ని పోలికలు ఉన్నటువంటి ఆత్మకు ఆకాశానికి మధ్య ఉన్న ఆకాశం జడం, ఆత్మ చైతన్యం. ఇందాక చూసినట్టుగా పోలికలను ఎంత మేరకు తీసుకోవాలో అంత మేరకే తీసుకోవాలి. ఇప్పుడు ఈ నేపథ్యంతో ఈ శ్లోకాన్ని చూద్దాం. యథా సర్వగతం ఆకాశం న ఉపలిప్యతే, సర్వవ్యాపకమైనటువంటి ఆకాశం అసంగం, దానికి ఏది అంటదు. ఎందుకు? సూక్ష్మత్వాత్, అది సూక్ష్మాతి సూక్ష్మం కాబట్టి దానికి ఏది అంటదు. తథా ఆత్మాన న ఉపలిప్యతే, అదేవిధంగా ఆత్మకు కూడా ఏది అంటదు. సర్వత్ర దేహే అవస్థిత, అది
అన్ని శరీరాల్లో ఉన్నా కూడా దానికి ఏది అంటదు. అంటే శరీరం లావుగా ఉన్నా కూడా ఆత్మకు అది అంటదు. ఆత్మ సన్నబడాల్సిన అవసరం ఏమీ లేదు. మనసుకు రాగద్వేషాలు ఉన్నా, కామక్రోధాలు ఉన్నా ఆత్మకు అవి అంటవు. అంటే శరీర గుణాలు, మనస్సులోని భావాలు ఆత్మవి కావు. నమే దేశరాగౌ నమే లోభమోహౌ అని నిర్వాణ షట్కం అంటుంది. ఆ విధంగా ఆత్మ, ఆకాశం రెండు కూడా అసంగం. యథా ప్రకాశయత్యేకః కృష్ణం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత. ఈ శ్లోకంలో మనం రెండో ఉదాహరణ చూస్తాం. అది సూర్యప్రకాశం. సూర్యుడు కాదు, సూర్యప్రకాశం. సూర్యకాంతి ఇక్కడ ఉదాహరణ. ఎక్కడో ఉన్న సూర్యుడు కాదు, భూమండలం అంతటా ప్రసరిస్తున్నటువంటి సూర్యకాంతి ఇక్కడ ఉదాహరణ. సూర్యకాంతికి ఆత్మకు కూడా అనేక పోలికలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆకాశానికి ఆత్మకు చూసిన పోలికలు కూడా ఉన్నాయి. అవి ఏకత్వం. సూర్యుడు ఒక్కడే కాబట్టి సూర్యకాంతి కూడా ఒకటే. నక్షత్రాలను ఇక్కడ తీసుకోం మనం. అలాగే సర్వగతత్వం. సూర్యకాంతి భూమి అంతటా వ్యాపిస్తుంది. అచలత్వం. సూర్యకాంతి కూడా సర్వవ్యాపకం కాబట్టి దానికి చలనం లేదు. నిర్వికారత్వం. సూర్యకాంతికి వికారాలు లేవు. నా చెయ్యి కదిపితే చెయ్యి కదులుతుంది కానీ కాంతి కదలదు, మార్పు చెందదు. అఖండత్వం. కాంతిని భాగాలుగా కొయ్యలేం. అలా సూర్యకాంతిని విభజించగలిగితే కొంత భాగాన్ని తీసుకెళ్ళి మనం ఇంట్లో పెట్టుకోవాలని చూస్తాం. కానీ సూర్యకాంతిని భాగాలుగా విడగొట్టలేం. అచ్ఛేద్య, అదాహ్య, అక్లేద్య, అశోష్య. అసంగత్వం. కాంతి దేన్ని ప్రకాశింపజేసినా దానికి ఉన్న మాలిన్యాలు కాంతికి అంటవు. నా చేతికి మట్టి ఉన్నా కూడా నా చేతిని ప్రకాశింపజేస్తున్నటువంటి సూర్యకాంతికి ఆ మట్టి అంటదు. అలాగే సూక్ష్మత్వాత్. కాంతి చాలా సూక్ష్మంగా ఉంటుంది. అది కూడా పంచ జ్ఞానేంద్రియాలకు అందదు. కాంతిని మనం ముట్టుకోలేము, రుచి చూడలేము, వాసన చూడలేము, వినలేము కూడా. నిజానికి ప్రకటింపజేసే మాధ్యమం లేకపోతే కాంతి ఉందని కూడా మనకు తెలియదు. అందువల్ల కాంతి సూక్ష్మం. అలాగే ఆత్మ కూడా పంచేంద్రియాలకు అందదు. జ్ఞానేంద్రియాలకు అందనంత మాత్రాన ఆత్మ లేదు అని అనకూడదు. అశబ్దమస్పర్శమరూపమవ్యయం తదారసం నిత్యమగంధమచ్చయత్ అంటూ కఠోపనిషత్తులో వస్తుంది. శబ్దస్పర్శ రూపరసగంధాదులకు అందదు అంటుంది కఠోపనిషత్. ప్రకాశత్వం. కాంతి అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. కాంతిలాగా ఆత్మ కూడా అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. అంటే ఆత్మ చైతన్యం వల్లనే అన్నింటినీ తెలుసుకోగలుగుతున్నాము. జగత్తులో జడ పదార్థం మాత్రమే ఉంటే ఎవరూ దాని గురించి తెలుసుకోలేరు. మనం కూడా ఈ గదిలో లైటు, ఫ్యాను లాంటి వస్తువులు ఉన్నాయనుకోండి, వాటిని చూసేదెవరు? చూడబడే వస్తువుని ప్రమేయం అని అంటారు. చూసే నన్ను ప్రమాత అంటారు. ఈ చైతన్యం లేకపోతే ప్రమాత ప్రమేయ సంబంధం కూడా ఉండదు. ఆ విధంగా చైతన్యం అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. యథా ఏకః రవిః. ఎలాగైతే ఒకే సూర్యకాంతి ఇమం కృష్ణం లోకం ప్రకాశయతి, ఈ సమస్త లోకాన్ని ప్రకాశింపజేస్తుందో, తదా క్షేత్రం క్షేత్రీ కృష్ణ ప్రకాశయతి భారత. ఓ అర్జున, ఆ విధంగా ఒకే ఆత్మ అన్ని ప్రాణులలోనూ ఉండి వాటిని ప్రకాశింపజేస్తుంది. అటువంటి ఆత్మను నేను. ఈ ఆత్మను 2 శ్లోకాల్లోనూ ఆకాశంతోనూ ప్రకాశంతోనూ పోల్చాడు కృష్ణ పరమాత్మ. ఇవి కృష్ణ పరమాత్మ ఉపనిషత్తుల్లోంచి స్వీకరించినటువంటి ఆత్మ అనే వివరణ చేశాడని మనం చూసాం. ఇంతకుముందు జ్ఞానేంద్రియాలకు అందదని కఠోపనిషత్తు మంత్రం సహాయంతో చూసాం. సూర్యకాంతి ఆత్మకు పోలిక వస్తుందని కఠోపనిషత్తులో వస్తుంది. సూర్యో యథా సర్వలోకస్య చక్షుర్న లిప్యతే చక్షుషైర్బాహ్వ్యో దేహై
ఏకస్తదా సర్వభూతాంతరాత్మాన లిప్యతే లోక దుఃఖేన బాహ్య అంటూ కఠోపనిషత్తులో వస్తుంది. క్షేత్రం క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షంచ ఏ విదుర్యాంతి తే పరం. 6వ ఫలం జీవన్ముక్తి. ఈ శ్లోకంతో జ్ఞాని పొందే ఫలాలను కూడా ముగిస్తున్నాడు. ఇందులో జీవన్ముక్తి ఫలాన్ని వర్ణిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ క్షేత్రజ్ఞయో అంతరం ఏవం విదుహు, ఈ విధంగా జ్ఞాని క్షేత్రజ్ఞుల మధ్య ఉన్న వేదాన్ని తెలుసుకుంటాడు. ఇంకో విధంగా చెప్పాలి అంటే ప్రకృతి పురుషుల మధ్య ఉన్న భేదాన్ని తెలుసుకుంటాడు. ఎలా తెలుసుకుంటాడు? జ్ఞానచక్షుషా, జ్ఞాననేత్రం ద్వారా. ఆత్మ పంచ జ్ఞానేంద్రియాలకు అందదు అని చూసాం. మామూలు కంటితో విద్యుత్ శక్తిని, ఫ్యాన్ను విడదీసి చూడలేం, కానీ అందులో 2 అంశాలు ఉన్నాయని తెలుసుకోగలం. అలాగే చెయ్యి కాంతిని ప్రత్యక్షంగా విడదీయలేం, కానీ బుద్ధిలో విడదీయగలం. అదేవిధంగా మనస్సు ఆత్మలను ప్రత్యక్షంగా విడదీయలేం, కానీ బుద్ధిలో విడదీయగలం. జ్ఞాని ప్రకృతి పురుషులకు మధ్య ఉన్న 4 భేదాలను తెలుసుకుంటాడని మనం చూసాం. అవేమిటి? అచేతనం చేతనం, సగుణం నిర్గుణం, సవికారం నిర్వికారం, మిథ్యా సత్యం. ఈ 4ంటిలో కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చివరి భేదాన్ని నొక్కి ఒక్కాణించిపోదలుచుకున్నాడు. ఇది సాంకేతికమైనటువంటి భేదం కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి భేదం. పురుషునికి విడిగా ఉనికి ఉంది, కానీ ప్రకృతికి విడిగా ఉనికి లేదు అని చూసాం. సినిమా చూపే తెరకు విడిగా ఉనికి ఉంది, దాని మీద సినిమా ఆడినా ఆడకపోయినా సరే తెర ఉంటుంది. కానీ తెర లేకపోతే సినిమాకు ఆడలేదు. అదేవిధంగా చైతన్యమైన నేను ఈ జగత్తు ఉన్నా లేకపోయినా ఉంటాను. అంతేకాదు, తెర మీద అగ్ని తెరను కాల్చలేదు, నీరు తెరను తడపలేదు, తెర అసంగం అని చూసాం. అలాగే మిథ్యా ప్రపంచం సత్యపురుషుడైన నన్ను ఏమీ ప్రభావితం చెయ్యలేదు. భూత ప్రకృతి మోక్షంచ అంటే ఇక్కడ మోక్షం అంటే మిథ్యా అని అర్థం. చాలా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ మోక్షం అంటే ముక్తి అని కాదు. స్వతంత్ర ఉనికి లేకపోవడం అంటే పరతత్వం ఉనికి ఉంది. కళ లేదా సినిమాకు ఎలా స్వతంత్రంగా ఉనికి లేదో అలా ఇక్కడ స్వతంత్రంగా ఉనికి లేదు. దేని యొక్క మిథ్యాత్వం చెప్పబడింది? పురుషునిదా ప్రకృతిదా? భూత ప్రకృతి తక్కిన జడ పదార్థాలు జీవుల యొక్క మిథ్యాత్వం. జగత్తు మిథ్యా అని చెప్తే బ్రహ్మ సత్యం అని చెప్పకనే చెప్పినట్టు అయింది. ఎవరైతే ఆత్మను అహం సత్యం జగన్మిథ్య అని తెలుసుకుంటారో, ఎవరైతే జగత్తు మిథ్య కాబట్టి ఆత్మనైన నన్ను ఏదీ బాధించలేదు అని తెలుసుకుంటారో తే పరం యాంతి, అతను మోక్షం పొందుతాడు. పరం అంటే మోక్షం. అతను జగత్తు కలగజేసే భయం నుంచి ముక్తి పొందుతాడు. దీన్నే జీవన్ముక్తి అంటారు. జీవన్ముక్తి ఆ విధంగా 6వ ఫలం. ఇక్కడితోటి జ్ఞానఫలం అంశం ముగిసింది. ఈ విధంగా క్షేత్రజ్ఞుల గురించి వివరణ లేదా ప్రకృతి పురుషుల గురించి వివరణ చేశాడు కృష్ణ పరమాత్మ. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రజ్ఞ విభాగయోగో నామ 13ోऽధ్యాయः. హరి ఓం తత్సత్.